వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఘనంగా విద్యుత్ రైలుకు వందనం కార్యక్రమం. విద్యుత్ రైలు ప్రారంభమై మంగళవారం నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకొని గుత్తి రైల్వే డీజిల్ షెడ్ అధికారులు, కార్మికులు ఆధ్వర్యంలో విద్యుత్ రైలుకు వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గుత్తి రైల్వే డీజిల్ షెడ్ వద్ద నుండి అంబేద్కర్ పార్క్ మీదుగా రైల్వే ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీనియర్ డిఎంఈ ప్రమోద్ మాట్లాడుతూ 1925 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ తేదీ నాటికి విద్యుత్ ఇంజన్ ఏర్పడినది. నేటికి 100 సంవత్సరములు పూర్తయినదని తెలిపారు. ఈ విద్యుత్ ఇంజన్ వల్ల జనరేటివ్ బ్రేకింగ్ వలన తక్కువ ఎనర్జీ వాడుకొని ఎక్కువ లోడ్ లాగును. విద్యుత్ ఇంజన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గును. ఎలక్ట్రికల్ డీజిల్ లోకో షెడ్ నందు ర్యాలీని డీజిల్ షెడ్ సీనియర్ డిఎంఈ ప్రమోద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంఈ అశోక్ గౌడ్, సుంకన్న, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మనోజ్, ప్రభుదాస్, విజయానంద్, కార్మిక సంఘ ప్రతినిధులు, డీజిల్ షెడ్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. goes a long way in reducing our carbon emissions. మనము ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం, డీజిల్ ఇవన్నీ అది వాడడం వల్ల, కోల్ బర్నింగ్ వీటిని వాడడం వల్ల కార్బన్ ఎమిషన్స్ ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. దాన్ని తగ్గించడంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే జరగాల్సిందే. రెండు ఇన్ కంపేర్ టు ది డీజిల్ అండ్ ది ఎలక్ట్రికల్లో ఎమిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఫ్రాక్షన్ లోకోమోటివ్ యూసేజ్ వల్ల తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో మనం ఇది చేయడం వల్ల మనము రైల్వే టు ది ఎంటైర్ వరల్డ్ ఆన్ ది గ్లోబల్ వార్మింగ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విల్ బి ఏబుల్ టు మీట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన అది 2030 గోల్ ఇస్తే ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఓన్లీ, ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద నెక్స్ట్ 1 year ఓన్లీ 100% ఎలక్ట్రిఫికేషన్ ఇస్ గోయింగ్ టు బి గెట్ కంప్లీటెడ్. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా less than 500 kilometers is only remaining for the electrification. So we are going at a very fast pace in achieving that 100% electrification goal. So దానికి అనుగుణంగా మనము యాజ్ అ డీజిల్ షెడ్ మనము we have our open arms, we have taken traction locomotive లోకోమోటివ్స్ మెయింటైన్ చేయకపోతే ఎంత ఎలక్ట్రిఫికేషన్ చేసి కూడా లాభం ఉండదు. అందులో మనది కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది. మనం కూడా ఏ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కూడా తగ్గకుండా వాళ్ళతో ఇన్ కంపారిజన్లో చూసుకున్నా కూడా ఎనీ మెట్రిక్ వాళ్ళతో ఎటువంటిది తక్కువగా కాకుండా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే కొద్దిగా బెటర్గానే మనం పర్ఫామ్ చేస్తున్నాము. దానికి ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఐ హోప్ యూ కంటిన్యూ ద కమిట్మెంట్ షోన్ విత్ Wagnine maintenance in future also. Who knows, maybe we will be having WP7 also, and I'm very sure all of us, I mean all the people present over here will commit to that, and they can maintain the WP7 also at par or even better than